గుడ్ మార్నింగ్. జియో పాలిటిక్స్లో రీసెంట్గా ట్రెండ్ అవుతున్న న్యూస్లో ట్రంప్ వాంట్స్ టు టేక్ ఓవర్ ద గ్రీన్లాండ్ and he clearly stated in his press meet recently that either they should surrender or else he will take it by force. Why Trump wants to take over Greenland? He recently captured Venezuela for their crude oil reserves, and ఇప్పుడు why Greenland అంటే ఫస్ట్ రీసెంట్గా if you observe ఈ టారిఫ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో లైక్ ఇండియా పై 50% టారిఫ్ అండ్ అగైన్ ఈ సేయింగ్ దట్ హీ వాంట్స్ టు గెట్ ఇట్ మేక్ ఇట్ టు 500% టారిఫ్. అలాగే చైనాపై కూడా 145% టారిఫ్ వేశారు ఫస్ట్లో. 145% టారిఫ్ వేసినప్పుడు చైనా మనలాగా రియాక్ట్ అవ్వకుండా ఉండలేదు. చైనా రియాక్టెడ్ వెరీ హార్ష్లీ, సేయింగ్ దట్ ఇఫ్ యూ పుట్ దీస్ కైండ్ ఆఫ్ టారిఫ్స్ దీస్ లైక్ 145% అలా వీ గోనా స్టాప్ ట్రేడ్ ఆఫ్ మెటల్స్. వరల్డ్లో మెటల్స్ని కంట్రోల్ చేసే చైనా. లైక్ ఆల్మోస్ట్ దే హ్యావ్ అరౌండ్ 55%, 60% రిజర్వ్స్ మెటల్స్వి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ. అండ్ రిఫైనింగ్ కూడా ఎక్కువ వరల్డ్లో ఉండేది చైనాలోనే. సో రిజర్వ్స్ అక్కడే ఉన్నాయి, రిఫైనింగ్ కూడా అక్కడే ఉంది. కాబట్టి దే క్లియర్లీ స్టేటెడ్ ఇఫ్ యూ పుట్ దీస్ కైండ్ ఆఫ్ టారిఫ్స్ వీ నాట్ గోనా ట్రేడ్ మెటల్స్. సో యుఎస్ తగ్గొచ్చి 145% నుంచి 29%, 30%లో నో దే టారిఫ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యుఎస్కి దే వాంట్ సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిజర్వ్స్. సో ఆఫ్టర్ చైనా, Greenland holds 20% of rare earth elements. So that's the reason, that's a clear straight out reason that they want to capture Greenland now. And the real question mark is, Greenland is one of the country in NATO, North Atlantic Treaty Organization. All the European countries are part of it, and apart from European countries, China, US and Canada are other two countries the part of it. What is this agenda of this NATO is, if any country it's purely for security purposes. Most ఏ యూరోపియన్ కంట్రీ పై అటాక్ చేసినా అది నాటో పై అటాక్ అయినట్టు అలా భావిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు గ్రీన్లాండ్ పై అటాక్ చేస్తే మిగతా నాటో యూరోపియన్ కంట్రీస్ కామ్గా ఉంటాయా? అండ్ ఇన్ని రోజులు నాటోకి సపోర్ట్ చేసిన యుఎస్ఏ, లైక్ నాటో ప్యూర్లీ సెక్యూరిటీ వైజ్ మోస్ట్లీ దే ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ ఆర్మీ వైజ్, కానీ మోస్ట్లీ దే డిపెండెంట్ ఆన్ యుఎస్. సో ఇప్పుడు how does NATO countries react on it is the big question mark.